Greetings of the day. This is Dr. B.E.V.L. Naidu, Academic Director, Aicha Group of Degree and PG Colleges, Andhra Pradesh. ఈరోజు ప్రతి తల్లిదండ్రి కూడా విద్యార్థి తన అమ్మాయి కానీ అబ్బాయి కానీ 8th క్లాస్ పాస్ అయిన తర్వాత 9th క్లాస్ పాస్ అయిన తర్వాత 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఏం చేయాలనే దాని మీద ఒక ఆలోచన చేస్తారు. అంటే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత స్టూడెంట్ని అటు ఇంటర్మీడియట్లో ఎంపీసీలో జాయిన్ చేయాలా, బైపీసీలో జాయిన్ చేయాలా, సిఈసీలో జాయిన్ చేయాలా, ఎంఈసీలో జాయిన్ చేయాలా, హెచ్ఈసీలో జాయిన్ చేయాలని, ఏ గ్రూప్లో జాయిన్ చేయాలి, ఎంపీసీ ప్లస్ ఎంసెట్లో జాయిన్ చేయాలా, జేఈ మెయిన్స్కి ట్రైనింగ్ ఇప్పిద్దామా, అబ్బాయి అమ్మాయి యొక్క కెపాసిటీ బాగుండే అడ్వాన్స్డ్ ప్రోగ్రాంలో పెడదామా, లేకపోతే బైపీసీతో పాటు నీట్కి కోచింగ్ ఇద్దామా, లేకపోతే బైపీసీతో పాటు ఎంసెట్ కోచింగ్ ఇద్దామా, లేదు ఈ రెండు కాదు ఫిజిక్స్ కెమిస్ట్రీలో అమ్మాయి అబ్బాయి కొంచెం వీక్గా ఉంది కాబట్టి ఈరోజు ఎంఈసీతో పాటు సిఏ చార్టెడ్ అకౌంటెంట్స్కి కావాల్సినటువంటి సిపిటి ఎగ్జామ్ రాయిద్దామా, అటు బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పంపిద్దాం కాబట్టి ఇంటర్మీడియట్లో సిఈసీ తీద్దామా అని చాలా ఆలోచనలు చేసే పరిస్థితి ఉంటుంది. సాధారణంగా 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు వచ్చేసరికి ఇలా లిమిటెడ్ ఆప్షన్స్ మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంటే, ఈరోజు డిగ్రీ జాయిన్ చేయాలంటే ఇంటర్మీడియట్ పూర్తయిన ఒక విద్యార్థి ఏం చేయాలి, ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత అటు ఇంజనీరింగ్ కోర్సులకు వెళ్ళాలా, నాన్ ఇంజనీరింగ్ కోర్సులకు వెళ్ళాలా. అంటే ఇంజనీరింగ్ అంటే అటు బీటెక్ చేసుకుంటే మీ అమ్మాయి అబ్బాయిని ఐక్యూ లెవెల్స్ బాగుండి సీట్ సంపాదించగలిగితే ఐఐటీల్లో బీటెక్ చేయించడం, లేకపోతే ఎన్ఐటీల్లో చేయించడం, లేకపోతే స్టేట్ యూనివర్సిటీస్లో చేయించడం, లేదంటే డీమ్డ్ యూనివర్సిటీలో బీటెక్ చేయించడం, లేకపోతే జేఎన్టీయూ లేకపోతే స్టేట్ యూనివర్సిటీలు ఎఫిలియేటెడ్ కాలేజీల్లో రెప్యుటేషన్ బాగున్నటువంటి కాలేజీలో చేయించడం అనేది ఒక సాంప్రదాయం. అయితే ఈరోజు అటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా కూడా నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి గత 4-5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు డిగ్రీ కాలేజీల్లో గత 20 సంవత్సరాలుగా ట్రెండ్ ఎలా కొనసాగుతుందనే దాన్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. కాకినాడలో మా డిగ్రీ కాలేజీలో ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేలాది మంది స్టూడెంట్స్ని బయటికి పంపిస్తున్నప్పుడు పిల్లలు ఎలా సెటిల్ అవుతున్నారు, ఏ టైపు ప్రోగ్రామ్స్లో చదువుకున్న వారికి ఎటువంటి జాబ్స్ వస్తున్నాయనే దాని మీద ఒక డీటెయిల్డ్గా సర్వే చేసినప్పుడు, అబ్జర్వ్ చేసినప్పుడు నేను ఒక విషయం మీకు చెప్పగలను. ఎందుకంటే ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత, ఎంపీసీ పూర్తయిన తర్వాత నాన్ ఇంజనీరింగ్ కోర్స్ అంటే పర్టికులర్గా బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో బీఎస్సీలో మ్యాథమెటిక్స్లో కాంబినేషన్స్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, అలాగే మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, అలాగే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, అలాగే మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్. ఈ 4 కూడా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కామను. రెండో డొమైన్ సబ్జెక్ట్ మాత్రమే, ఒక దాంట్లో ఫిజిక్స్ ఉంటే, ఒక దాంట్లో ఎలక్ట్రానిక్స్ ఉంటే, ఇంకో దాంట్లో స్టాటిస్టిక్స్ ఉంటే, ఇంకో దాంట్లో కెమిస్ట్రీ ఉంటుంది. అంటే ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా కూడా మ్యాథమెటిక్స్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్ ఉన్న విద్యార్థులకు గత 4-5 సంవత్సరాలుగా కొన్ని వేలాది మంది స్టూడెంట్స్ని, మా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడం మేము చూసాం ఈరోజు. కాబట్టి డిగ్రీ ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్ ఉన్నటువంటి ఈ 4 గ్రూపుల్లో జాయిన్ చేస్తే మీ అమ్మాయి అబ్బాయిని డెఫినెట్గా 3 ఇయర్స్ పూర్తయిన తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో 1 కాదు 2 కాదు 4-5 క్యాంపస్లో జాబ్ వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు. అందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించేటప్పుడు ఇంటర్మీడియట్ పూర్తయిన వెంటనే డిగ్రీలో జాయిన్ చేయాలనుకుంటే, మ్యాథమెటిక్స్ కాంబినేషన్స్లో జాయిన్ చేయాలనుకుంటే ఈ 4 కోర్సులతో పాటు బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని చెప్పి ఇంకో గ్రాడ్యుయేట్ కోర్సు ఉంది, యూజీ కోర్సు. ఈ కోర్సులో గొప్పతనం ఏంటంటే ఇక మీరు మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ చదవాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ ఆర్ డిసైడెడ్ టు గో ఫర్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, then you will be given very good intensive coaching in only computer related subjects. మీకు 3 సంవత్సరాల్లో దాదాపు 21 కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్, అటు బీటెక్లో కానీ ఎంసీఏలో కానీ ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ని కూడా మీరు 3 ఇయర్స్ బీసీలో చదువుకునే అవకాశం ఉంటుంది. అంటే
ఇండస్ట్రీలో మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాయిన్ అయిన వెంటనే మీకు అవసరమైనటువంటి అన్ని సబ్జెక్ట్స్ మీద కూడా మీకు నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకునే అవకాశం బీసీఏ చేయడం ద్వారా ఉంటుంది. బీసీఏ చాలా ఈజీగా చదువుకోవచ్చు ఈరోజు విద్యార్థి. ఇంకో గొప్పతనం ఏంటంటే బీసీఏ విద్యార్థులకి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చేసిన వాళ్ళైనా బీసీఏకి ఎలిజిబుల్. అంటే ఇంటర్మీడియట్లో మీరు బైపీసీ మీ అమ్మాయి అబ్బాయి చదివినా బీసీఏ చదవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దాని ద్వారా రేపొద్దున సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే మీ అమ్మాయి అబ్బాయికి చాలా ఈజీ అవుతుంది. సో ఫైనల్గా ఓవరాల్గా మీకు చెప్పేది ఏంటంటే డిగ్రీ చదవాలని మీ అమ్మాయి అబ్బాయి డిసైడ్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు నేను చెప్పిన ఈ 4 కోర్సులు అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్స్, మ్యాథ్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్, మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్స్, మ్యాథ్స్ కెమిస్ట్రీ కంప్యూటర్స్తో పాటు బీసీఏ ఈ 5 కోర్సుల్లో మీ అబ్బాయి అమ్మాయిని జాయిన్ చేస్తే డెఫినెట్గా 3 years అయ్యేసరికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ వచ్చే పరిస్థితి లాస్ట్ 5 years నుంచి మనం చూసాం. ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుంటే అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మన క్యాంపస్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడానికి రావడం జరిగింది. డెలాయిట్ 3,82,000 రూపాయలు శాలరీ ప్యాకేజ్, విప్రో 4 సంవత్సరాల ప్రోగ్రామ్, విప్రో వేజ్ విస్టా అనే ప్రోగ్రాంలో 4 years ప్రోగ్రాంలో మీ అబ్బాయి అమ్మాయికి 4 years అయ్యేసరికల్లా విప్రోలో 23,000 రూపాయల శాలరీ ప్యాకేజ్ 4వ సంవత్సరం వెళ్తూ తర్వాత కంటిన్యూ చేస్తే 50,000 రూపాయల శాలరీ ప్యాకేజ్తో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ బిట్స్ పిలానీలో వాళ్ళే స్పాన్సర్ చేసి 4 yearsలో మీ అమ్మాయి అబ్బాయికి చేసే అవకాశం ఉంటుంది. రియల్ టైమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక డిగ్రీ చదివిన స్టూడెంట్కి ఎంతకంటే ఇంకేం కావాలి? ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లైవ్ ఎక్స్పీరియన్సు, హైయర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నప్పుడు చాలామంది విద్యార్థులు ఈ సంవత్సరం విప్రోలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా తీసుకుంటే ఈ సంవత్సరం మన ఆదిత్యలో రికార్డు స్థాయిలో 685 మంది విప్రో క్యాంపస్ సెంటర్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, టీసీఎస్, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇలా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఈరోజు మన కాలేజీలో చదివిన విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే మీరు చూసుకుంటే ఒక బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ కానీ బీసీ కానీ చదివిన విద్యార్థికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో చూసుకోండి. ఇది కాదు అన్ని గవర్నమెంట్ జాబులకి వెళ్ళడానికి, ఎందుకంటే మనం డిగ్రీతో పాటు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనే ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ రన్ చేయడం వల్ల ఈరోజు అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3ంటిని కూడా మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ డే నుంచి మనం ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి 3 years అయ్యేసరికల్లా మీ అమ్మాయి అబ్బాయికి యాప్టిట్యూడ్లో చాలా స్ట్రాంగ్ స్కిల్స్ ఏర్పడడం వల్ల డిగ్రీ పూర్తయిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్నటువంటి బ్యాంక్ పీఓస్, బ్యాంక్ క్లర్క్స్కి ఈజీగా జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. ఇక ఆల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ వీళ్ళు అటు సివిల్ సర్వీసెస్కి వెళ్తారు, గ్రూప్ 1 రాస్తారు, గ్రూప్ 2 రాస్తారు, గ్రూప్ 3 రాస్తారు, గ్రూప్ 4 రాస్తారు, ఈవెన్ పంచాయతీ సెక్రటరీ రాస్తారు, బ్యాంక్ పీఓస్, బ్యాంక్ క్లర్క్స్, వాట్ నాట్. ఫర్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ దీస్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ అండ్ దట్ టు సిన్స్ వీ హ్యావ్ గివెన్ ట్రైనింగ్ ఇన్ ద యాప్టిట్యూడ్ దట్ కాంపనెంట్ విల్ బి యూస్ఫుల్ టు గెట్ ద జాబ్ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే ఇటు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ద్వారా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళడానికి అవకాశం ఉంది, డిగ్రీ పూర్తయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ చేసే అవకాశం ఉంది. ఇలా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే ఆల్ సెంట్రల్ యూనివర్సిటీస్లో ఈరోజు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేసుకోవచ్చు, ఫిజిక్స్ చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్స్ చేసుకోవచ్చు, స్టాటిస్టిక్స్ చేసుకోవచ్చు, కెమిస్ట్రీ చేసుకోవచ్చు. ఈవెన్ ఐఐటి జామ్ రాసి మీరు ఐఐటి క్యాంపస్లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఇలాగ హైయర్ ఎడ్యుకేషన్కి ఒకవైపు నుంచి అవకాశం ఉంది. ఇలాగా సెంట్రల్ యూనివర్సిటీలో హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవచ్చు. ఇలా స్టేట్ యూనివర్సిటీస్ అటు బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ తీసుకోండి, ఆంధ్ర యూనివర్సిటీ తీసుకోండి, ఆదికవి నన్న యూనివర్సిటీ తీసుకోండి, వెంకటేశ్వర యూనివర్సిటీ తీసుకోండి, పద్మావతి మహిళా యూనివర్సిటీ తీసుకోండి, ఏ యూనివర్సిటీ కృష్ణా యూనివర్సిటీ తీసుకోండి. ప్రతి యూనివర్సిటీకి కూడా ఈరోజు మన స్టూడెంట్స్ డిగ్రీ పూర్తయిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో సింగిల్ డిజిట్ ర్యాంక్ సంపాదించి క్యాంపస్లో సీట్ సంపాదించే పరిస్థితి ఉంటుంది ఈరోజు. అంటే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇటు సాఫ్ట్వేర్ జాబులకి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంది, ఇటు గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు డిగ్రీ బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్ కానీ బీసీఏ కానీ చదివిన విద్యార్థికి 100% ఒక మంచి పొజిషన్ వెళ్ళే అవకాశాలు చాలామంది సంపాదించడం చూసాం. కాబట్టి ఐ సజెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ టు గో త్రూ ఆల్ దిస్ కోర్స్ స్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్. Definitely it will be useful to all the students to get the job either in the campus interviews, in the software industry or in the banking industry
ఆర్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టార్ ఆర్ ఎనీవేర్. సో ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి కోర్సులో జాయిన్ అయ్యే పిల్లలు చాలామంది విద్యార్థులకు ఈ కోర్సు గురించి తెలియక ఏదో సాధారణమైన కన్వెన్షనల్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు అప్లైడ్ సైన్సెస్ ఎప్పుడైతే వచ్చాయో ఈ కోర్సులో జాయిన్ అయిన విద్యార్థులకి చాలా వరకు మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ 5 కోర్సుల మీద జాయిన్ అవ్వడానికి, ఈ 5 కోర్సుల గురించి తెలుసుకొని ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోలో నేను మీ అందరికి కూడా పార్ట్ 2లో ఇదే నాన్ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ అంటే లైఫ్ సైన్సెస్ కోర్సులు, అలాగే బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బీకామ్ కంప్యూటర్ సైన్స్ కోర్సుల గురించి మళ్ళీ చెప్తాను. దానిలో కూడా చాలా మంచి అవకాశం ఉంది. ఈరోజు ఇండస్ట్రీలో మంచి మంచి ప్యాకేజ్ 12 లక్షల రూపాయల శాలరీ ప్యాకేజ్ కూడా సెలెక్ట్ అయిన సందర్భాలు చూసాం. కాబట్టి ఐ విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద అదర్ కోర్సెస్ ఇన్ ద పార్ట్ 2 కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.